ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కాస్తలో నాకున్న అవకాశాన్ని నేనే పాడు చేసుకునేవాడిని. వాడి సంగతి ఇంకోసారి చూసుకుందాం. నమస్కారం పూజారి గారు. అయ్యా, మీరు చెప్పినట్టుగా స్వామివారి అభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేశాను. సంతోషం పూజారి గారు. ప్రత్యేకంగా పూజ చేయించాలని వచ్చారు అంటే ఎవరి పేరు మీద అర్చన చేయమంటారో చెప్పండి. నా పెద్ద కొడుకు అర్జున్, చిన్న కొడుకు వరుణ్, వాళ్ళిద్దరి పేర్ల మీద అర్చన జరిపించండి. అలాగే కృష్ణరాజు గారు. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః లక్ష్మీనారాయణాయ నమో నమః. తచ్చన్యోరాధీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశదో వృత్వా అత్యదిష్టదశాంగుళం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉత అమృతత్వస్యేషానః తన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాక్ష పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వో దైత్పురుషః పాదోస్యేహ భవాత్ పునః. హరి ఓం. పదమ్మా వెళ్దాం. ఆగన్నా, పూజారి గారు, మా చిరంజీవి పేరు మీద ప్రత్యేకంగా అర్చన చేయించండి. లేదా అభిషేకం జరిపించండి, లేదా హోమం జరిపించండి. అదేంటమ్మా, కుటుంబం అంతా ఒకటే కదా, వాళ్ళిద్దరి పేరు మీద జరిపించాను కదా. మా యన్న ఆయనిద్దరి కుమారుల పేర్ల మీద జరిపించినాడు. నా కొడుకు పేరున నేను చేయిస్తుండాను. చిరంజీవి నా కొడుకు, వీడి పేరు మీద అర్చన చేయండి. అన్నపూర్ణ. అవునన్నా, నీ బిడ్డల పేరు మీద నువ్వు అర్చన చేయించుకునుండావో, నా బిడ్డ పేరు మీద నేను చేయిస్తుండాను. తప్పే ఉండాది? వాడి పేరు మీద ఎందుకు? వాడు నీకు కానుడేమో అన్నా, నాకు కాదు. చెప్పినాను కదా, వీడు నా బిడ్డ అని. నా బిడ్డ పేరు చెప్పడం నువ్వు మర్చిపోయినావో, నేనెట్టా మర్చిపోతానో? వీడు నీకు అవసరం లేదేమో అన్నా, నాకు కావాలా. నా ప్రాణం వీడు. చిరంజీవిని ఇడిసిపెట్టి నీ పాటికి నువ్వు అర్చనలు హోమాలు జరిపిస్తా ఉంటే నా బిడ్డ గురించి నేను ఆలోచించుకోవాలి కదా. అందుకే ఇప్పుడు నేను చేయిస్తా ఉండాను. పంతులు గారు, మీరు జరిపించండి. అలాగేనమ్మా. ఎందుకు సార్కి చిరంజీవి అంటే అంత ద్వేషం? ఆయన చిన్న కొడుకే కదా. అయినా కానీ తనని కాదని తన ఇద్దరు కొడుకుల పేర్లు చెప్పారే కానీ చిరంజీవి పేరు చెప్పలేదు. ఏ తండ్రైనా బిడ్డ తప్పు చేస్తే కూడా ఆ తప్పుని గుండెల్లో దాచుకుంటాడు. అలాంటిది చిరంజీవి ఏం చేసినా సార్ ఎందుకు అంతలా ద్వేషిస్తారు? తండ్రి కూడా బిడ్డల్ని ద్వేషించేంత తప్పు చిరంజీవి ఏం చేశాడు? ఖచ్చితంగా ఒక తండ్రి బిడ్డను ద్వేషించే కారణం చిన్నదై ఉండదు.
ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి. ఈ డబ్బులు మళ్ళీ నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయి? ఎవరు పెట్టుంటారు? అసలేం జరిగిందో ఏం అర్థం కావట్లేదు. అమ్మా! ఏ వర్ష, ఏమైంది? కాలు స్లిప్ అయింది. చూసుకొని నడవాలి కదా, ఎక్కడ ఆలోచిస్తున్నావు? కాలు బెనికిందని అర్థమవుతోంది కదా, ఇప్పుడేంటి తొందర? రా కూర్చుందు గాని. అబ్బా, ఇక్కడేనా? అక్కడే. ఇక్కడేనా? అక్కడే అక్కడే. బెణికినట్టుంది కాలు, ఇట్సాప్. అయ్యో వద్దు. అయినా మీరు నా కాళ్ళు పట్టుకుంటారేంటి? కాలంతా నొప్పి పెట్టుకుని మొహమాట పడతావేంటి? ఇందులో తప్పే ఉంది. అది కాదండి, గుడి కదా. మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఎవరైనా చూస్తే ఏం బాగోదు. వాళ్ళెవరికో బాగోదని కాలు నొప్పితో బాధపడుతుంటే చూస్తూ వదిలేయమంటావా? వాళ్ళేం పట్టించుకోకు, కామ్గా ఉండు. ఏంటత్త వీళ్ళు ఫ్యామిలీ ఇంటిని టార్గెట్ చేసినట్టు? ఆ దుర్గని చూస్తేనేమో ఇంటి కోడలై కూర్చుంది, ఆ విజయశాంతిని చూస్తేనేమో ఏమన్నా వస్తూ పోతూనే ఉంది. ఇప్పుడు ఇది చూస్తేనేమో వరుణ్ తోటి ఇంత క్లోజ్ గా ఉంది. దానికంటే బుద్ధి లేదు, వీడికైనా ఉండాలిగా. రే, ఏం చేస్తున్నావురా ఇక్కడ? కాలు బెణికింది పిన్ని, మసాజ్ చేస్తే తగ్గిపోతుంది. వాళ్ల కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ నీకేంటి వరుణ్? వాళ్ళేంటి, వాళ్ళ స్థాయి ఏంటి? ఏదో మన అదృష్టం బాగోలేక వాళ్ళక్క మన ఇంటి కోడలైందనుకో. లే ముందక్కడి నుంచి. తను కాదు, ఆ ప్లేస్లో నువ్వున్నా కానీ నేనలాగే మర్దన చేసేవాణ్ణి. మనిషికి బాగోలేకపోతే సాయం చేయటం తప్ప దానికి కూడా స్టేటస్లు కావాలా? స్టేటస్ అనేది ఉన్నప్పుడు మెయింటైన్ చేసుకోవాలి బావా. వాళ్ళెలాగో మన స్థాయికి రాలేరు. వాళ్ళ స్థాయికి మనం దిగజారిపోతే ఎలా? వాళ్ళ స్థాయి ఏంటనేది పక్కన పెట్టండి. అసలు జరిగిందేంటి, మీరు మాట్లాడుతుందేంటి? తను కాలు నొప్పితో బాధపడుతుంటే దాని గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడతారేంటి? వాళ్ళు టార్గెట్ చేసి ఇంట్లో చేరారు. దీనక్క అర్జున్కి భార్య అయిపోయింది. అంతటితో వదిలిపోతారనుకుంటే ఫ్యామిలీ రావటాలు పోవటాలు, పలకరింపులు, ఏ చిన్న కష్టం వచ్చినా సాయం తీసుకోవడాలు, ఇవన్నీ చాలక ఇప్పుడు కాళ్ళు పట్టుకోవడాలు అవసరమా? ఇందులో తప్పే ఉంది పిన్ని. మీరెళ్ళి మీ పని చూసుకోండి. మరీ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు.